హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బన్నీ అల్లు అర్జున్ పాలిటిక్స్లో మీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఏంటి ఏమంటాడు, తొక్క తీసి నార తీస్తా అని ఒకటి, అతఃపాతాలనికి తొక్కుతా అని 2 వర్డ్స్ ఉపయోగిస్తాడు. ఎవరు? మీ ఫ్యామిలీ మెంబర్ పవన్ కళ్యాణ్, ఏపీ కదా. ఆ 2 వర్డ్స్ని చూసుకుంటే అదే వేరే వాళ్ళే గనక ఏపీలోనే కనుక అయింటే ఎంత టార్చర్ పెట్టింటాడో పవన్ కళ్యాణ్. ఏం లేదు, ఎక్కడ లేదు, లడ్డు వివాదం ఒకటి, సరస్వతి పవర్ ఇండస్ట్రీ దాని గురించి ఒకటి, సీజ్ ద షిప్ అని ఒకటి, బియ్యం రవాణా చేస్తున్నారు, వాటి మీద మరి ఏంది సనాతన ధర్మం అని ఒకటి, ఆ 4 దానిల మీద హైలైట్ అవుదామని చూసిండు. తీరా చూస్తే బోల్తా పడింది కదా. మరి ఇప్పుడు ఏమి అసలు నోరు మెదుపుతలేడు. నీ విషయానికి వస్తే ఏపీ అయినా తెలంగాణ అయినా సినిమాలు ఎక్కడైనా వెళ్ళిపోతాయి కదా, సినిమాలు ఎక్కడైనా నడిపిస్తారు కదా. అది పాలిటిక్స్ స్టేట్స్కి సంబంధం లేదు. ఏ స్టేట్లోనైనా మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడైనా నడిపిస్తారు ఆ సినిమా. ఆయన కూడా మాట్లాడవచ్చు, ఏ విషయంలో అయినా మాట్లాడవచ్చు. కనీసం నోరు మెదుపుతలేడు. ఎందుకు? మీ ఫ్యామిలీ మెంబర్ అయినా. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి రేవంత్ రెడ్డి మీద కూడా పంచులు వేసేటోడు, కానీ వేస్తలేడు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ అని. వేరే వాళ్ళైతే వేసేటోడు. మేము ఇట్లా చేసేవాళ్ళం, అట్లా చేసేవాళ్ళమని పొగడుతూ చెప్పుకుంటాడు. సరే, అది ఎట్ట పక్కన పెడితే, బన్నీ అసలు అభిమానులు నీకోసం థియేటర్ అదే ప్రోమో రిలీజ్ కోసం వస్తే ఆల్రెడీ థియేటర్ వాళ్ళు చెప్పారు ఏమని, మీరు రావద్దండి, సెక్యూరిటీ కల్పించలేము, వద్దని చెప్పారు. అయినా వినకుండా అంత నువ్వు తీసిందే కదా, అంత మోజేంటి నీకు చూడాలని? నువ్వు తీసిన మూవీ ఎలా ఉంటుందో నీకు తెలియదా? మీ ఇంట్లో పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఎల్ఈడి సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. దాంట్లో చూడొచ్చు కదా, లైవ్లో పెట్టుకొని. నువ్వు తీసిందే, నువ్వు ఎట్లా తీసావో నీకు తెలుసు కదా. దాని గురించి అంత పట్టుదలగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దంటే కూడా, ప్లస్ థియేటర్ యాజమాన్యం వద్దంటే కూడా అంత బలుపు. ఏం బలుపు? డబ్బు. అంత ఎందుకు నీకు? అంటే వివాదాలు సృష్టించాలనే. ఇప్పుడు వాళ్ళు వద్దంటే మనం పోవడం, దాని వెనక ఏముందంటే కొట్టుకొని ఏమన్నా గొడవలు కానీ, నా పంతం ఏంది, నేను చూడాలి, నేను ఫ్యాన్స్ని చూడాలి, అలా నేను తీసిన సినిమా ఎట్లుందో నేను చూడాలి ఫస్ట్. అదే కదా. కనీసం క్రౌడ్ ఎట్లుంది, నీ సినిమా కోసం కాకపోయినా ఎలా ఉంది క్రౌడ్, మనం తీసిన సినిమా గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అందుకే బయట నుంచే చూసి, పబ్లిక్ని చూసి సంతోషపడి వెళ్ళిపోవాల్సింది ఇంటికి. సరే, లోపల వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మన ఫ్యాన్స్ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, బాగానే ఉన్నారా, ఎలా వచ్చారు అనేది కొంచెం గ్రహించాలి కదా. ఇంగింత లేదా నీకు? ఇంగింత జ్ఞానం లేదా? ఏంటి
నీకు ఫ్యాన్స్ ఉన్నారని ఒక అహంకారం, అంతే, ఏం లేదు. ఈగో, నాకు గాంగా ఫ్యాన్స్ ఉన్నారు, నేను గాంగా సినిమాలు తీస్తున్నా. ఒక ఎంతమంది హీరోయిన్స్ ఎంతమంది, 1 2 4 హీరోయిన్స్ ఏమో ఉన్నట్టున్నారు దాంట్లో. రష్మిక మందన్న, శ్రీలీల, అనసూయ, ఇంకొక ఎవరు ఉన్నట్టున్నారు. ఇంతమంది హీరోయిన్స్ ఉన్న మూవీలో క్రేజీ ఎక్కువ ఉంటుంది అని ఈగో. ఇప్పుడు ఏమైంది? సరే లోపల వెళ్ళి చూసినావు, సార్ ఇట్లా క్రౌడ్ ఉంది, ఇట్లా మిమ్మల్ని మీరు వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తాము అనే కాడికి వచ్చిన తర్వాత కూడా వెళ్ళి మళ్ళా రిటర్న్ వచ్చి మళ్ళీ చూసావు. ఎంత బలుపు కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దంటే ఆ బల్బుకి తగినటువంటి సమాధానం ఇచ్చారు కదా బాగా డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా. అంత ఎందుకు మీకు సినిమా హీరోస్కి? ఓకే, ఫ్యాన్స్ చూసి నవ్వడము ఇట్లా అనడమే కాదు, ఎలా అసలు ఏ స్థితిలో ఉన్నారు, ఎంతమంది వచ్చారు, తొక్కిసలాట అవుతుందా, ఒకవేళ తగిన జాగ్రత్తలు థియేటర్ వాళ్ళు తీసుకున్నారా లేదా, అది ఊహించుకోలేవా, చూసుకోలేవా? ఆ మాత్రం నీకు కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, నీకు ఒక భార్య ఉంది కదా. అంత తొక్కిసలాటలో ఒక మహిళకు ఇట్లా జరిగిందని తెలిసి కూడా 10 days వరకు పరామర్శించడానికి వెళ్ళలేదంటే నువ్వు అసలు మరి ఏ కోవకు చెందినవో అర్థం కావట్లేదు. ఎంత దారుణం అంటే, అది నీ మూవీ చూడడానికి వచ్చిన మహిళే కదా, ఏదో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళడం అనలే. మళ్ళీ ఏదో ఒక మీటింగ్లో ఎవరైనా రేవంత్ ఎవరు అన్నావు, ఇప్పుడు తెలిసింది కదా రేవంత్ రెడ్డి ఎవరు. కరెక్ట్ చేశాడు రేవంత్ రెడ్డి. ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాడు. ఎవరు అక్బర్ అసదుద్దీన్ తమ్ముడు ఏం పేరు, ఆయన కూడా క్వశ్చన్ వేశాడు, చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా మాట్లాడి స్పందించి కామన్ మ్యాన్కు ఇలాంటి అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో బాగా చెప్పాడు. ప్రతి ఒక్కరు అట్లా స్పందించాలి ప్రతి విషయంలో. గట్స్ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఏదో డప్పాలు కొట్టుకొని పోజులు ఇచ్చుకొని పోయే మనిషి కాదు రేవంత్ రెడ్డి. అసలు ఆయన మాటలు వింటేనే ఇప్పటి నుంచి కాదు, ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు నుంచి కూడా బాగా గట్స్ ఉన్న నాయకుడు. ఏదైనా మాట మాట్లాడిందంటే దానికి రీజనబుల్ ఉంటుంది, కౌంటర్ ఇచ్చినంటే రీజనబుల్గా ఉంటుంది. పోయిపోయా అంత పర్ఫెక్ట్ నిజాయితీ గట్స్ ఉన్న హీరోల కంటే ఇంకా ఎక్కువే నాయకుడు, హీరో కంటే ఎక్కువే నాయకుడు ఎప్పటికైనా. మీకు ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ ఈయనకు స్టేట్ లెవెల్లో పదవి ఉండొచ్చు, మీకు వరల్డ్ వైజ్గా ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ మీరు తక్కువే. ఎందుకంటే దమ్ము ఉండాలి. ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడానికి స్పందించే మనసు ఉండాలి, ఎదిరించే ధైర్యం ఉండాలి. అవి ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డికి, అవి ఉన్నాయి, 2 ఉన్నాయి. అసలు ఎంత దారుణం, మహిళ చనిపోయిందని తెలిసి కూడా
పరామర్శించడానికి వెళ్ళలే. ఆ పిల్లోని గురించి కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళని గురించి కానీ ఆరా తీయలేదు. అంటే నేను ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పరామర్శించడానికి వచ్చారంటే ఇలాంటి తప్పులు నువ్వు చేసావు, మేము కూడా ఇలాంటివి చేసాము, మాకు కూడా నీలాంటి సపోర్ట్ కావాలి అని పరామర్శించడానికి, నిన్ను పరామర్శించడానికి వచ్చారు. అందుకే అన్నాడు రేవంత్ రెడ్డి, ఎందుకు అల్లు అర్జున్కు కన్ను పోయిందా కాలు పోయిందా తొక్కిసలాటలు అని అన్నాడు. నేను చూస్తే ప్రశాంత్ గుర్తొస్తున్నాడు. బిగ్ బాస్లో ప్రశాంత్ అందరు అయిపోయిన తర్వాత కప్పు తీసుకున్నట్టున్నాడో ఏమో, బయటకు వస్తే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. పోలీసు వాళ్ళు ఏం చెప్పిండ్రు, బయట ఫుల్ పబ్లిక్ ఉన్నారు, వెనక నుంచి వెళ్ళు, క్రౌడ్ ఎక్కువ ఉంది బయట అంటే వినలే. విన్నట్టు విని వెనక నుంచి వెళ్తున్నానని చెప్పి మళ్ళీ ఫ్రంట్ డోర్లో నుంచి వచ్చి నీలాగానే రోడ్ షో చేసుకుంటూ వెళ్ళిండు. పోలీసులు వద్దంటే కూడా నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి రోడ్ షో ఎట్లా చేసినావు, సేమ్ మూర్ఖంగా ప్రశాంత్ కూడా అంతే రోడ్ షో చేసుకుంటూ వెళ్ళి ఆర్టీసీ బస్సుల దగ్గర బస్సులు ఆగిపోయి చాలా నైట్ చాలా ఇబ్బంది అయిపోయి ప్రశాంత్కి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయి అతని మీద ముద్ర కూడా పడింది బ్యాడ్గా. ఎందుకు, పోలీసులకు వ్యతిరేకంగా వచ్చిండని. నువ్వు కూడా సేమ్ అంతే, నీకు ప్రశాంత్కు తేడానే లేదు మూర్ఖత్వంలో. సేమ్ నువ్వు ఒక హీరో అయినా ఒకటే, ఆయన రైతు బిడ్డ ప్రశాంత్, ఇద్దరు సేమ్. ఎన్నో సినిమాలు తీసింటావు, ఎంతో అభిమానాన్ని పొందావు, ఎన్నో తెలివితేటలు ఉన్నాయనుకున్నాను. ఒక మహిళ చనిపోతే కూడా నువ్వు రోడ్ షోలో పోయినావు చూడు, ఎంత అవివేకము, ఎంత మూర్ఖత్వం. ఎందుకు మీ నాన్న ఒక నిర్మాత అని, నువ్వు ఒక హీరో అని, మీ మామగారు ఒక సినిమా ఇండస్ట్రీ, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందని బలుపా ఎట్లా ఉన్నవరా నువ్వు అసలు. ఏదో తెర మీద కనిపిస్తే ఏదో ఇష్టపడాల్సిందే కానీ క్యారెక్టర్ని చూస్తే ఇదాని క్యారెక్టర్ అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఆ తొక్కిసలాటల్లో మహిళ చనిపోతే అసలు నీకు తెలియకన్నా మరి ఎందుకు తెలిసిండదు, తెలుస్తుంది ఖచ్చితంగా, చెప్పింటారు కూడా ఖచ్చితంగా. తెలిసి కూడా స్పందించలేదంటే అసలు ఏమనుకోవాలనో, నిన్ను ఏ కోవకు చెందినవి అనుకోవాలనో అసలు అర్థమే కావట్లే. నీకంటే కామన్ మ్యాన్, కామన్ ఉమెన్ ఎన్నో రెట్లు గుడ్, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ నీలో లేవు, అస్సలు లేవు. హాయిగా సినిమాలు మానుకొని ప్రజాసేవ చేయి, ఏదో ఒక ట్రస్ట్ పెట్టి మహిళలకు, చిన్నపిల్లలకు ఏం కావాలో అది ఆలోచించి మెయింటైన్ ట్రస్ట్ నడిపించి, నీకు సినిమాలు పనికిరావు. ఇంకా అసలు ఇది చూస్తేనే అర్థమవుతుంది నీ క్యారెక్టర్. మేడి పండు ఎట్లా ఉంటుందో అట్లున్నావు నువ్వు. స్పందించే గుణం లేనప్పుడు అభిమానులను కోరుకోవడం సభ్యత కాదు. నాకు అభిమానులు కావాలి అని సినిమాలు తీస్తున్నారు, నాకు అభిమానులు ఉన్నారు, ఫ్యాన్స్ అని సినిమాలు తీస్తున్నారు.
నీవు ఎలిజిబుల్ కాదు. సినిమాలలో ఎట్లా హీరోగా ఉంటారో బయట కూడా అట్లా ఉంటే రియల్ హీరో అనుకుంటారు. ఆ నటన ఈడ చూపిస్తే కుదరదు కదా. రియల్లో స్పందించే గుణం ఉండాలి హీరోకి కాదు, మనుషులకు, మనకు. మూగజీవాలే స్పందిస్తాయి. అక్కడ కుక్క కానీ, కోతి కానీ, కాకి కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ ఆ కోవకు చెందినటువంటి కోతులు కానీ, కాకులు కానీ, కుక్కలు కానీ ఏదైనా ఇబ్బంది పడి రిస్క్లో ఉంటే ఎంత మొత్తం వచ్చేస్తాయి అక్కడికి. మొత్తం గ్యాంగ్ వచ్చి ఏమైందో అని అందరు అక్కడ చేరుతారు. నీకు తెలుసో తెలియదు, నాకు తెలుసుకో. మూగ ప్రాణులే అట్లా చేస్తే అన్ని జ్ఞానం ఉన్న మనం, దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు, మాట్లాడేది ఇచ్చాడు, తినడానికి, నడవడానికి, ఆలోచించడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం ఎట్లుండాలి? స్పందించే గుణం ఉండాలి కదా. హీరో నీ బిడ్డ నువ్వు ఏదో ఒక చీర చుట్టుకొని హీరోయిన్ చీర పట్టుకుంటే, డాడీ ఆ చీర అమ్మది కదా అని అడిగింది. అలాంటి మహిళే కదా తొక్కిసలాటలో నీ సినిమా గురించి చనిపోయింది. అక్కడ వెళ్తున్నావు, కనీసం అడగచ్చు కదా. బన్నీ సెక్యూరిటీ పెట్టారా లేదా, అది క్రౌడ్ ఎక్కువ ఉందేమో, ఎవరికైనా ఇబ్బంది పడతారేమో, ఏమన్నా అవుతుందేమో అని. అంత అసలు ఆ మాత్రం నువ్వు ఆలోచించలేకపోతే ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఎట్లా అనుకోవాలి? అసలు బాగాలేదు. ఇన్ని రోజులు ఏదైనా కూడా మంచి అనేది నిదానంగా తెలుస్తుంది, చెడు అనేది తొందరగా తెలుస్తుంది. చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు, నీ వరకు కూడా ఒక్క మంచి పని చేసిండని ఏదో ఎక్కడైనా ఉందా? ఏదో చిరంజీవి బ్లడ్ అది డొనేషన్ పెట్టాడు, బ్లడ్ బ్యాంక్, అంతే. ఇంకా మిగిలిన ఏముంది? నువ్వేమో మనిషి ప్రాణాలు పోవడానికి కారకుడు అయ్యావు. నువ్వు స్పందించలేదు. నువ్వు కారకుడు అంటే నువ్వు చంపుకుంటే, నువ్వు తొక్కిసలాటలు చనిపెట్టి చేయమంటే చేయలేవరు. ముందు జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి కదా బన్నీ. అక్కడ ఏమైందో తెలిసిన తర్వాత కూడా నువ్వు స్పందించలేదు కదా బన్నీ. నీ భార్య లాంటి అమ్మాయే కదా ఆమె, నీ పిల్లల లాంటి పిల్లడు కదా శ్రీతేజ కదా. ఇట్లాంటివి ఏ హీరో చేయకూడదు. అందుకే పెట్టాడు కదా రేవంత్, బాగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కండిషన్స్ పెట్టాడు సినిమా వాళ్ళకు, బాగా చేశాడు. వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ నీకేం సపోర్ట్ చేయలే, లాయర్లు అంతే. మరి అందరూ జగన్ సపోర్ట్ చేసి, జగన్ సపోర్ట్ ఇచ్చి ఆ లాయర్లతో బన్నీకి ఊరట కల్పించారు కేసు నుంచి. అట్లా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. లాయర్లు ఎవరికైనా వెళ్తారు లాయర్లు, వాళ్ళకి డబ్బులు కావాలి అట్లా. అంతేగాని ఇది పొలిటికల్కి సంబంధమే లేదు. ఇంకా అసలు రేవంత్ రెడ్డిని తప్పు పట్టడానికి లేదు, ఆయననేమి విమర్శించడానికి లేదు. ఆయన కరెక్ట్ చేశాడు. ఇంకొక హీరో అలర్ట్గా ఉండాలని, వేరే వాళ్ళు కూడా సినిమాలు తీసి అట్లాంటివి జరగకుండా ఉండాలని, అలర్ట్గా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసింది మంచి పనే నాకు తెలిసి. బాగా చెప్పాడు. అది గట్స్ ఉన్న నాయకుడు అంటే సీఎం, తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి. నిజాయితీగా, నీతిగా మాట్లాడతాడు, పర్ఫెక్ట్గా ఉంటాడు. అలా ఉండాలి నాయకుడు అంటే, అప్పుడే నాయకుడు అంటారు.
ఏదో ఉన్నారు చూడు కొంతమంది పవన్ కళ్యాణ్ డప్పాలు కొట్టుకుంటూ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని మెయింటైన్ చేసి వాళ్ళని వదిలేసి వాళ్ళకి అన్యాయం చేసి తలుసుకుంటేనే అసహ్యం వేస్తుంది ఆ పవన్ కళ్యాణ్.